నమస్తే. నేను డాక్టర్ అశ్విని, ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. నేను ఈరోజు ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ఫిమేల్స్‌లోని ఓవరీస్‌ని మనం ఎలా చూసుకుంటాము, అలాగే యూట్రస్ ఇంపార్టెంట్. ఓవరీస్‌కి ఎలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఓవరీ ఉంటుంది. అలాగే ట్యూబ్స్ కూడా ఉంటాయన్నమాట. రైట్ ట్యూబ్, లెఫ్ట్ ట్యూబ్. ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్స్ ఇంపార్టెన్స్ చెప్పే ముందు వాట్ యు మీన్ బై ట్యూబ్స్? ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి మనకి పెల్విక్ స్ట్రక్చర్స్ లో ఒక యుట్రస్, వెజైనా, తర్వాత రైట్ సైడ్ ఒక ఫెలోపియన్ ట్యూబ్, లెఫ్ట్ సైడ్ ఒక ఫెలోపియన్ ట్యూబ్ అండ్ దేర్ విల్ బి రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎగ్ స్పర్మ్ కలిసే చోట లేదా ఫలదీకరణ అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి ట్యూబ్స్ లో. ఫస్ట్ బేబీ అనేది ఫామ్ అయ్యేది అంటే సైంటిఫిక్ టర్మ్ లో మనం ఎంబ్రియో అంటాం. ఎంబ్రియో ఫామ్ అయ్యేది ఎక్కడంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్ లో. వన్స్ ఫామ్ అయిన బేబీ ఆఫ్టర్ 5 days అది వెనక్కి వచ్చి యుట్రస్ లో కూర్చుని అక్కడ 9 months బేబీ అనేది గ్రో అవుతుంది. ట్యూబ్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని మంది కపుల్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. మేడం మాకు ఎగ్స్ విడుదల అవటానికి టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఎగ్ విడుదల అవుతుంది అంటున్నారు. ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. మా హస్బెండ్ స్పర్మ్ కౌంట్ బాగుంది అంటున్నారు. అయినా మాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. మనం ఎగ్ అనేది విడుదల అవుతున్నా, స్పర్మ్ క్వాలిటీ బాగున్నా, యుట్రస్ లైనింగ్ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్ గా ఏదో ఫ్యాక్టర్ ఉంది అని మనం రూల్ అవుట్ చేసుకోవాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే ఎగ్ అనే దాంతో స్పర్మ్ అనేది మీట్ అవ్వగలుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా కూడా మనకి బేబీ ఫామ్ అవటం కష్టం. ట్యూబ్స్ అనేవి చాలా హెల్దీగా ఉండాలి. ఈ హెల్దీగా ఉంటేనే మీకు నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అవుతుంది అనమాట. ఫెలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ కూడా అది కూడా ఒక సింపుల్ ప్రొసీజరే. మనం స్కాన్ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ లో మేము ట్యూబ్స్ అనేవి చూస్తాం. కింద నుంచి చిన్న డై అనేది పుష్ చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మేము స్కాన్ లో చూసుకుని కన్ఫర్మ్ చేసుకుంటాం. వన్స్ ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న ఫ్లిమ్సీ అడేషన్స్ ఏమైనా, చిన్న చిన్న బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ట్యూబ్ టెస్ట్ లో ఏంటంటే అవి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది చేసిన తర్వాత స్పిల్ ఉన్న తర్వాత మీరు ఒక 2-3 months వెయిట్ చేస్తే కొంతమందికి న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈ బ్లాక్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి తర్వాత మేము ట్రీట్మెంట్ కి వెళ్తే కూడా సక్సెస్ ఇమీడియట్ గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మేము చాలా కపుల్స్ ని ఇలాగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావటం అనేది మేము చూసాం. వన్స్ ఒక్కొక్కసారి బ్లాక్స్ ఉన్నాయంటే మాత్రం ఫర్దర్ గా ఏంటంటే ఆ బ్లాక్స్ ను ఓపెన్ చేయొచ్చు. దాన్నే మనం త్రూ లాప్రోస్కోపీ ద్వారా మనం ట్యూబ్స్ ను ఓపెన్ చేసే పద్ధతి కూడా ఉంటుంది. అలాంటి ఏమైనా చిన్న చిన్న బ్లాక్స్ అంటే త్రూ లాప్రోస్కోపీలో మనం వెళ్లాల్సి ఉంటుంది. ఆ బ్లాక్స్ ఓపెన్ చేసాక కూడా దే క్యాన్ ట్రై న్యాచురల్లీ ఆర్ త్రూ ఐయుఐ ఆర్ త్రూ ఓవులేషన్ ఇండక్షన్. లేదు బ్లాక్ కన్ఫర్మ్ అయితే మాత్రం డెఫినెట్ గా they have to go for, if both tubes are blocked then definitely better to go for IVF. Tubes పనితీరు లేకపోతే వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఏంటంటే IVF. ఫలదీకరణ అనేది ఎగ్ స్పర్మ్ ఫలదీకరణ అనేది న్యాచురల్ గా మనకి ట్యూబ్స్ లో జరుగుతుంది. అదే ప్రక్రియ మనం బయట ల్యాబ్ లో చేస్తాం. ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ మనం కింద నుంచి పెడతాం అన్నమాట. నమస్తే.